మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఫాలోవర్స్ మరి ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులు ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక వీడియోకి గురించి మాట్లాడుకుంటున్న క్రమం అంటే ఆయన ఒక రోడ్డు మీద కూర్చుంటారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వెళ్తున్న క్రమంలో ఒక చాప మీద కూర్చున్న ఆయన ప్లీజ్ గివ్ మీ స్పెషల్ స్టేటస్ అన్నట్టుగా ఒక ప్లకార్డ్ పట్టుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక వీడియోని రూపొందించడం జరిగింది. ఒక ఏఐ వీడియోని టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, ఆ వీడియోని ప్రస్తుతం ట్రోల్ చేస్తున్న క్రమం. మాజీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ సానుభూతి పరులు ట్రోల్ చేస్తున్నారు. జగన్ బతిమలాడుతున్నట్లుగా ఉంది ఆ ఏఐ వీడియో. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీంతో మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు లోకేష్ ఇన్ఫాక్ట్ వాళ్లకు లోకేష్ కీలకమైన సూచన జారీ చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలి అంటూ మీరు చేసిన ట్వీట్, ఇన్ఫాక్ట్ లోకేష్ చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ, వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కాంటెంట్, పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్. We may be a political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters and kuda, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement and focus on constructive politics that strengthens Andhra Pradesh. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చేసిన ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఒక్కసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ, వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కాంటెంట్. అంటే ఆ కాంటెంట్ వెనకాల ఉన్న ఆ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. పర్సనల్ అటాక్స్ నెవర్ డిజైరబుల్. ఎప్పుడు పర్సనల్ అటాక్స్ అనేవి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది అవి డిజైరబుల్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అఫ్ కోర్స్ వీ మే బి పొలిటికల్ అపోనెంట్స్, అంటే పొలిటికల్ అపోనెంట్స్ అయ్యుండొచ్చు గాక, కానీ పబ్లిక్లో ఉన్న సందర్భంలో మనం గ్రౌండెడ్గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ అవర్ సపోర్టర్స్ టు అవాయిడ్ యాంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్. అంటే ఇటువంటి కాంటెంట్ని ఎవరు దాన్ని ఏమంటారు, ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, దానికి ఇంకా యాంప్లిఫై చేయొద్దు, అంటే అది ముందుకు తీసుకువెళ్ళొద్దు. కొంచెం కాస్త పద్ధతిని, హుందాతనాన్ని మెయింటైన్ చేద్దాం.